హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇన్ని రోజులు బర్నీ గారి గేమ్ వచ్చేసి దివ్య అలాగే తనుజ వల్ల చెడిపోతుంది, అందరూ ఆయన్ని ఎంత గేమ్ ఆడినా నెగిటివ్గా చూస్తున్నారు అనుకున్నా. కానీ ఈరోజు ఎపిసోడ్లో ఆయన వచ్చేసి రీతు నామినేట్ చేసిందంట. అందుకే దివ్య వెళ్ళి రీతు దగ్గర మాట్లాడకూడదంట. అది ఒకవేళ అలా మాట్లాడచ్చంట, అంత క్లోజ్గా నవ్వుతూ మాట్లాడకూడదంట. ఇది ఎక్కడ రూలు? మీ గేమ్ ఏంటి, ఆవిడ గేమ్ ఏంటి? ఇద్దరు ఇండివిజువల్గా కదా గేమ్ ఆడాల్సింది. ఇప్పుడు బాన్స్ ఏదన్నా పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, తండ్రి కూతురు, పెద్ద కూతురు, చిన్న కూతురు ఏదన్నా అనుకోండి. దివ్య గేమ్ని మీరు ఎలా డిసైడ్ చేస్తాడు? ఆవిడ హౌస్లో ఎవరితో అన్నా కలవచ్చు, కలవకపోవచ్చు, గొడవ పడవచ్చు, గొడవ పడకపోవచ్చు. మీకు రీతుకి గొడవ ఉంటే ఇక్కడ దివ్య వెళ్ళి రీతుతో ఎందుకు మాట్లాడకూడదు? అదేం లాజిక్? ఒకవేళ రేపు నేను రీతుని నామినేట్ చేస్తే అంటే నామినేట్ చేసుకోండి, దివ్యకి ఏం ప్రాబ్లం? ఫుల్ ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ఈయన వచ్చేసి నా పరంగా ఏదన్నా తప్పు జరిగింటే నేను మిమ్మల్ని మాట్లాడేసాను, క్షమించండి అంటే ఈయన ఏడుస్తున్నాడు. అక్కడ మ్యాటరే లేని దానికి లైవ్లో ఒక 3 గంటలు సాగబెరికారు దాన్ని. ఈయన వెళ్ళి రీతుతో నువ్వు మాట్లాడద్దని చెప్పడం ఏంటి?